మనమంతా యాత్రికులమే, లోకారణ్యంలో తిరుగుతున్నాము. చరిత్రలోని పాఠాలు మన ఆత్మ పరీక్షకు ఉపకరిస్తాయి. లేఖనములోని చరిత్ర పాఠాలు ఈ రోజున మన నిరీక్షణకు ఆధారం. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనము, కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము. ఈ వచనాలు మనకెంతో ప్రయోజనకరమైనవి. ఓర్పు వలన, లేఖనముల వలని, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగాలని, మనకు బోధ కలిగే నిమిత్తము రాయబడినవి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడినవి. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమును అయి ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి చెందారు. అలాగే 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనము, యోహాను సువార్త 17వ అధ్యాయము 14-15వ వచనము, ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులును అయి ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను విసర్జించండి. యేసు ప్రభువు తన మహా ప్రార్థనలో అన్నాడు, తండ్రి, వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక వారిని లోకం ద్వేషిస్తుంది. 1 కొరింథీ 14వ వచనము 40వ వచనం ప్రకారము సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగితే అదే దేవుని సంకల్పము. దేవుని సృష్టిలో క్రమం ఉన్నది. ప్రపంచమంతటా దేవుడు ఒక క్రమ పద్ధతిని ఏర్పరిచి ఉన్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు క్రమబద్ధమైన సృష్టికి దేవుడు. దావీదు మహారాజు 14వ కీర్తనలో అన్నాడు, బుద్ధిహీనుడు దేవుడు లేడని తన మనసులో అనుకుంటాడు. నాస్తికులు దేవుడు లేనివారు అనగా విశ్వాసహీనులు. దేవుడు సర్వ సృష్టిని నిర్వహిస్తున్నాడు. సంఘం ఈ రోజున ఈ లోకారణ్యంలో ఉన్నది. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభువు ప్రార్థిస్తూ అన్నాడు, తండ్రి, లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుంచి వారిని కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను. ఆనాడు దేవుడు గుడారంలో నుండి మాట్లాడినాడు. ఈ రోజున సంఘమే దేవుని గుడారము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు, మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు దేవాలయము అవ్వటానికి వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటానికి కట్టబడుతున్నారు. ఈ సంఘంలో ఉన్నది ఎవరు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సోదరీ సోదరులారా, మనం కూడా ఇప్పుడు గొప్ప ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10-12వ వచనం వరకు, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించటానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎందుకనగా మనం పోరాడేది శరీరులతో కాదుగాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతో, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాము. 2 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనంలో పౌలు రాస్తూ అన్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. 1 తిమోతి 6వ అధ్యాయము 12వ వచనము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. అవును, మనమంతా పోరాటంలోనే ఉన్నాం. దేవునికి వ్యక్తులంటే ఎంతో ఇష్టం. ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ఆయన వ్యక్తిగత దేవుడు. సోదరుడా, సోదరి, నువ్వు వ్యక్తిగత ప్రశ్న అడుగుతాను. నీవు దేవుని బిడ్డవా? నీ ఆధ్యాత్మిక జన్మను రుజువు చేయగలవా? 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనము, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక ఏమి అవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. మనము దేవుని పిల్లలము ఎలా అయ్యాము? గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము దీనికి జవాబు చెప్తుంది. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము,
తనను ఎందరు అంగీకరించారో వారికందరికీ అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవ్వటానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. మనము దేవుని వారసులము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనము. మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు అబ్రహాము సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు వినండి. ఇదే మన నూతన జన్మకు ప్రబలమైన రుజువు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమపడితే క్రీస్తుతోడి వారసులము. ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులే కుమార్తెలే. భయపడం, దత్తపుత్రాత్మను పొందిన వారమై అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ప్రియ సోదరుడా సోదరి, యేసు రక్తంలో కడగబడిన నీవు దేవుని కుటుంబ సభ్యుడవు కాగలవు. ఈ అరణ్య ప్రయాణంలో మన జీవితము మరో సంఖ్యాకాండమే. వ్యక్తిగతంగా నీవెవరో తెలుసుకో. దేవుని బిడ్డవు. దేవుని వాక్యమే దీనికి దాఖలా. దేవుని సేవలో నీ స్థానమేమిటో తెలుసుకో. ఈ రోజున విశ్వాసులం మనం యుద్ధ రంగంలో ఉన్నాము. మన శత్రువులు ఎవరో మనకు తెలిసి ఉండాలి. మనకు శత్రుత్వయం ఉన్నారు. లోకం, శరీరం, సైతాను. ఈ మూడు మనకు ప్రబల శత్రువులు. నీకు రక్షణానుభవం లేనిదే శత్రువులను జయించలేవు. అసాధ్యం. సోదరుడా సోదరి, నీకు సంఘంలో దేవుడు ఒక ప్రత్యేక హోదా కేటాయించాడు. పరిశుద్ధాత్మ ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నాడు. మనమంతా ఒకే శరీరంలోనికి ఆత్మ వలన బాప్తీసము పొందాము. యేసు శరీరంలో మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము. 1 కొరింథీ 12వ అధ్యాయము 12 నుంచి 14వ వచనం వరకు. శరీరము ఏకమై ఉన్నా అనేకమైన అవయవాలు కలిగి ఉన్నది. అలాగే శరీరము యొక్క అవయవాలన్నీ అనేకములై ఉన్నా ఒక్క శరీరమై ఉన్నాము. అలాగే క్రీస్తు ఉన్నాడు. యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తీసము పొందాము. మనమందరము ఒక్క ఆత్మనే పానము చేసిన వారము అయ్యాము. శరీరము ఒక్కటే అవయవమై ఉండక అనేకములైన అవయవములై ఉన్నది. నిన్ను నన్ను దేవుడు ఈ శరీరంలో ఉంచాడు. ఇది సేవా స్థానం. ప్రతి విశ్వాసికి ఏదో ఒక ఆత్మవరం ఇవ్వబడి ఉన్నది. ఆ వరాన్ని వినియోగించటమే సేవ. వరాల సద్వినియోగమే సంఘానికి క్షేమాభివృద్ధి. శరీరానికి ఎన్నో అవయవములు ఉన్నవి. నీ పాదాన్ని ఒక్కసారి పరిశీలించు. అందులో 20 ఎముకలు ఉన్నాయి. అలాగే ఈ శరీరంలోని అవయవాలన్నీ తమ తమ పనులు సక్రమంగా చేసుకుంటూ పోవాలి. నీ వరమేదో నీకు ముందు తెలిసి ఉండాలి. ఆత్మ తన ఇష్ట ప్రకారము వరాలను పంచి ఇస్తాడని నిజమే. కానీ 1 కొరింథీ 12వ అధ్యాయము 31వ వచనం ప్రకారము శ్రేష్టమైన వరాలను మనం అపేక్షించవచ్చు. వాటిని ఇయ్యవలసిందని ప్రార్థించవచ్చు. అయితే ఈ వరాల సేవ అంతా పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దోర్కా అనే వ్యక్తి మీకు జ్ఞాపకము ఉందా? ఆమె కుట్టు పని చేసేది కదూ. ఆమె చనిపోయినప్పుడు సీమోను పేతురు వచ్చారు. ఆమె కుట్టి ఇచ్చి దానం చేసిన బట్టలు తెచ్చి చూపి ఆమె కోసం ఏడ్చారు. ఆమె సంఘానికి ఇయ్యబడిన వరం. పేతురు ఆమెను నజరేయుడైన యేసు నామమున బ్రతికించాడు. ప్రియ సోదరుడా సోదరి, శిబిరంలో నీ స్థానమేది? నీవు అన్యక్రాంతంగా మరొక స్థానాన్ని ఆక్రమించుకున్నావా? నీవు సంఘంలో ఆక్రమించిన స్థానం మరొకరిదా? ఎవరి స్థానంలో వారు ఉండి సేవ చెయ్యాలి. ఎవరికి కేటాయించబడిన స్థలం వారిది. దేవుడు నిన్ను ఏ పని కోసం పిలిచాడో అదే పని నీవు చెయ్యాలి. ఇశ్రాయేలీయులు గోత్రాల వారిగా ఎవరి స్థానంలో వారు చక్కగా క్రమాన్ని అనుసరించి గుడారం చుట్టూ విడిది చేశారు. ఎవరి ధ్వజం వారిది. సోదరీ సోదరుడా, ప్రభువు కృపచేత బలవంతులు అవ్వండి. ఇది ఆట కాదు, పోరాటం. ఇది కల కాదు, వాస్తవం. శ్రమించాలి. యుద్ధరంగంలో వెనుకంజ వేయకూడదు. రోజులు మంచివి కావని చేతులు ముడుచుకొని కూర్చోవద్దు. లే, నిలువు. యేసు నామమున నోరు తెరిచి మాట్లాడు. నిరుత్సాహపడకు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు. విజయం ప్రభువుదే. క్రీస్తునందు విజయం నీదే. దైవాశిస్సులు.